నేను నీళ్ళు తీసుకొస్తా. అవతా ఈ బాటిల్ వాళ్ళకు నీళ్ళు తాగత్తదానే? ఇగో ఈ చెంబు పట్టు, చెంబులో వద్దా ఈ తాగత్తది. ఇప్పుడు ఈ తాగుతారు, ఇల్లైతే తాగరా. అవునే సప్న, పొద్దుగానే వచ్చింది. ఏం పని మీద వచ్చిర్రు? అదా అత్తమ్మ, అమ్మోళ్ళు బంగారం ఇచ్చింది కదా, ఆ బంగారం లెక్క చేసుకుందామని వచ్చిన అత్తమ్మ. అయ్యో, గా బంగారం కూడా లెక్క చేసుకుంటారా అనే? ఆ బంగారం మాకేం వద్దు. అమ్మా, మనకి ఎంత బంగారం ఉన్నా ఎన్ని పైసలు ఉన్నా వాళ్ళ అవ్వగారి ఇంటి నుంచి నమ్ముతుందంటే వాళ్ళకి తృప్తి. వదిన గోల్డ్ షాప్కి వెళ్ళి లెక్కలు చూసుకున్నాం కదా. సరే మధు. అక్క ఇంట్లోకి వద్దాం. ఎందుకు తీచెల్లే రాక. నువ్వేడిపోతానవే సప్న? మమత, దీన్నే తీసుకుపోతానవే? కిచెన్ లో తీసుకుపోతున్నా అత్తమ్మ, వంట చేసేది ఉంది కదా. వంట చేసడానికి ఇదెందుకు? ఎక్కడన్నా వచ్చిన చుట్టాలతో వంట చేపిస్తారా అని? సప్న ఇగో, నువ్వు ఇక్కడ కూర్చోబిడ్డ, నువ్వు పోయి వంట చేయకో. వీళ్ళతో వంట చేపిస్తే ఎట్లుంటది? కూసే సప్న. చెల్లె, నేను బావ దగ్గర ఉంటా, నువ్వు ఏ పని ఉన్నా తొందర చేసుకున్నా. మనం పోయి లెక్కలు వేసుకున్నాం. ఓ అన్నకు రాడు, మీ అక్కకు మీ బాబు. స్వప్న, ఇంటికి వదాం పని, ఈ లెక్కలు తర్వాత చూసుకుందాం. మళ్ళీ ఎప్పుడు చూసుకుంటావు? పని పడ పనులు పెట్టుకొని వచ్చినాం, చేసుకునే పోదాం. అది కాదు, నువ్వు బాధపడుతున్నావు అని అంటాను. ఏం కాదు, కొంచెంసేపు ఒక్క పట్టుకుంటే అయిపోతుంది.